ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మద్దతుగా పోలీసుల వారు మరి వాళ్ళకి మద్దతు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ వరకు ఆఫీస్ వరకు మీరు వస్తే మేము కూడా రేపు పొద్దున బీజేపీ ఆఫీసుల వరకు రాగలుగుతాం. కానీ అది సంస్కృతి కాదు, అది సంస్కారం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము చెప్తా ఉన్నాం. ఇంకొకసారి మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడానికి వస్తే మేము ప్రతిఘటిస్తామని చెప్పి మీరు ఎంతమంది వచ్చినా మేము ఎంతమంది ఉన్నా మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి బీజేపీ నాయకులను హెచ్చరిస్తూ ఇక ముందు కాంగ్రెస్ పార్టీ మరి విద్యార్థుల కోసం నిలబడుతుందని చెప్పి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ భారతదేశంలో గడిచిన 12.5 సంవత్సరాల్లో బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా అద్భుతాలకు అడ్డే లేదు. 12.5 సంవత్సరాల్లో 12 సార్లు నీట్ పేపర్ లీక్ అవుతుంది. ఈ రోజు యువతకు ఉద్యోగమో రామచంద్ర అంటే ఉద్యోగాల కొరతే గాని అదే విధంగా పర్సనల్ రాస్తూ ఈ రోజు ఎగ్జామ్ రాస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి నీట్ ఎగ్జామ్ ఈ రోజు పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించడం జరిగింది నరేంద్ర మోడీ సర్కార్. ఈ రోజు డబ్బు ఉండేటానికి మాత్రమే నీట్ లో సీట్ వస్తుందంటే అర్థం ఏంటి? ఈ రోజు నీట్ పేపర్ అమ్ముకుంటున్నారు. ఆ అమ్ముకునే డబ్బుల్లో బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కు అమౌంట్ పోతుంది. దాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన సిగ్గంగా ఉండాలా. స్వయానా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు నిన్న ఆంధ్రరత్న భవన్ ముట్టడించడం జరుగుతుంది. ఏమయ్యా మాధవ్ గారు, 12.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చేటువంటి నిధులు లేవు, నియామకాలు లేవు. ఈ రోజు ఒక గంప మట్టి, ఒక చెంబు నీళ్లు, ఒక మట్టి ఇచ్చేసి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి చేతులు దులుపుకున్నాడు. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు లేవు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, యువతకు భవిష్యత్తు లేదు. ఇవన్నీ అడగయా నరేంద్ర మోడీ గారిని పోయి నువ్వు ఈ రోజు మా ఆఫీసులు ముట్టడిస్తావా? కాపాడతారు మాధవ్ గారు. అదేవిధంగా చర్చ ఉంటే ఈ 12.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమైనా చేసిందో చెప్పండి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ రోజు రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, నియామకాల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి ప్రత్యేక హోదా గురించి కానీ మాట్లాడని ఊసే లేదు. సిగ్గుతో తలెంచుకోవాలి మీరందరూ. ఈ రోజు బీజేపీ మీ అధికారంలో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమిలో భాగంగా ఉన్నారు. మీరు అడగాల ఆంధ్ర రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరుగుతా ఉంటే నీట్ పేపర్ గురించి అడుగుతున్నటువంటి నాయకులను అడగదొక్కుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా రాహుల్ గాంధీ వెన్నుముడే యావత్ భారతదేశ యువతంతా వెన్నుండి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ అమిత్ షా దేశ ద్రోహులు మీరు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ద్రోహం చేసినటువంటి మీరు దేశ ద్రోహులు. ఈ రాష్ట్రానికి ఏదైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి వివిధ దేశాల నుంచి ఉగ్రవాదులు దిగారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో కూడా 10,000 మంది అదంతా బీజేపీ ఉగ్రవాదులే, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు. మూకమ్మడిగా ఈ రోజు బీజేపీకి బయటకు వస్తే 10 మంది ఉంటారు. అనంతపురంలో రమ్మని సవాల్ చేస్తాం. బీజేపీ సభ్యత్వం ఉండేవాడు ఎవడో రమ్మని చెప్పి సవాల్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండే ఎంతమంది ఉంటారో మేము బయటకు తీస్తాం. ఆ సవాల్ స్వీకరించమనండి. కాంగ్రెస్ ఎవరు ఈ రోజు బీజేపీ వారి చాటగారి దద్దమ్మ చర్చకు సిద్ధం అంటే కుక్కలు అంటాడు, పందులు అంటాడు. కుక్కలు మీరు, పందులు మీరు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా అంటే, దేశ యువతకు అన్యాయం జరుగుతా అంటే మాట్లాడి చంచనా కొడుకులు మీరందరూ మీరు కూడా మాట్లాడతారా? ఈ రోజు ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు శ్రీమతి వైఎస్ చంద్రారెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ విభాగం కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా నగరంలో అనంతపురం నగరంలో ఈ రోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టేటువంటి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు అక్కడ వెళ్ళేసి పరామర్శించడానికి వెళ్తే శాంతియుతంగా మోడీ గారి ఇంటి ముందర అదే పనిగా ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈ రోజు దేశ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, అలాంటి నేత పైన ఈ రోజు గాయాలు పాలు చేస్తూ రోడ్డు పైన లాభం ఎదుగుతున్నారంటే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పరిస్థితి తీరు ఏ విధంగా ఉందో అర్థమైంది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని రోడ్డు పైన లాభం పోయారో ఆ రోజు నుంచి అప్పటి నుంచే బీజేపీ అనేది ఖతం అయిపోయింది దేశంలో అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతిపక్ష హోదాలో ఉండేసి ప్రజా సమస్యలపైన అనర్గళంగా పనిచేస్తా ఉందో ఖచ్చితంగా ఆ దేశ ప్రధాని ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశ
అమ్మాయిల పైన పైశాచికంగా దారుణంగా పోలీసులు చేస్తున్నటువంటి ఆ దాడులు చూస్తా ఉంటే కదా కడుపులో మంట పడుతా ఉంది. ఈరోజు దేశం మొత్తం చూస్తా ఉంది. బేటీ పడావ్ అంటావు, బేటీ బచావ్ అంటావు, నువ్వే చంపుతున్నావు కదా మోడీ. మేమంతా కూడా దేశ ప్రజలందరి తరఫున మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమిస్తాం. మీరు ఇంకోటి కాంగ్రెస్ పార్టీని ఎక్కడంటే అక్కడ